ఆంజనేయ మహాబాహో హరిరాజ హరిప్రియ త్వం మాం నిరీక్ష్య శీఘ్రం మే సత్కార్యం సఫలం కురు. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం రక్ష శ్రీయందావయ మే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, కృష్ణపక్షం, మంగళవారం. సూర్యోదయం 5:48, సూర్యాస్తమయం 6:36. తిథి దశమి రాత్రి 5:32 వరకు. నక్షత్రం పూర్వాభాద్ర రాత్రి 10:04 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 8:22 నుంచి 9:13 వరకు. మరల రాత్రి 11:05 నుంచి 11:50 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:23 నుంచి 3:07 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. నేటి విశేషం మతాంతరంలో హనుమత్ జయంతి. ఏమిటి మతాంతరం ఏమిటి అంటే, ఒక కల్పంలో ఒక రోజున ఆయన జన్మించినట్లయితే మరొక కల్పంలో మరోసారి జన్మించడం వల్ల, మరో రోజున జన్మించడం వల్ల మొదటి దానికి రెండవ దానికి ఆ విభిన్నత అనేటువంటిది ఏర్పడుతుంటుందన్నమాట. అలా ఒక మతం ప్రకారం ఈరోజు హనుమత్ జయంతి. హనుమంతుడిని పూజించడం మంచిది. బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, రోగం లేకపోవడం ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి. విశేషించి మనం ప్రయాణ సందర్భంలో ఆయన్ని స్మరించడం చాలా మంచిదండి. ఎందుకంటే ఆయన లంకకు ఎగిరేటప్పుడు ఆటంకాలని, ప్రాణభయాలని కూడా తొలగించుకుని జయించి ముందుకు వెళ్ళాడు. కాబట్టి ఆయన్ని ప్రయాణ సందర్భంలో కనుక స్మరించినట్లయితే మనకు ఈ ఆటంకాలు, విఘ్నాలు, అలాగే గండాలు ఇటువంటివన్నీ కూడా ప్రమాదాలు తొలగిపోతాయి అన్నమాట. ముఖ్యంగా ఎవరైతే శనికి సంబంధించిన దోషం గలవారో, అంటే శని దోషం ప్రస్తుతం కన్య, తుల, వృశ్చికము, అలాగే మీనము, కర్కాటకం ఈ రాశుల వారికి ఉంది. వారు హనుమంతుడిని తలుచుకుంటూ ప్రయాణం చేసినట్లయితే ప్రయాణాల్లో వచ్చేటువంటి ప్రమాదాలకు దూరంగా ఉండగలుగుతారు, వాటి నుంచి కాపాడుకోగలుగుతారు. ఆ హనుమంతుడిని పూజించడం, ఆరాధించడం సకల శుభ ఫలితాలను అందజేస్తుంది. నేటి ఆణిముత్యం. అసూయకి మించిన అనారోగ్యం, ప్రేమకు మించిన పరమౌషధం లేదు.